అంటే 3 సంవత్సరాల నుంచి టూరిజం డెవలప్ అయింది. Hmm. అభివృద్ధి పనులు జరిగాయి. కాశ్మీర్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌లు జరుగుతున్నాయి. పెరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి గదా! వీళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళని చూపించడం కోసం చేసిన చర్య కదా ఇది. అంతే మరి. టూరిజం లేకపోతే కాశ్మీర్ లేదు. అవును. సో ఇప్పుడు మన ఎదురుగా ఉన్న ఛాలెంజెస్ ఏంటి సార్? ఇండియా ఎదురైన ఛాలెంజెస్ ఈ ఇష్యూలో? challenges are this only. Now, how do you take this forward? What do you do? అదే అంటున్నాను సార్. What do you do? Now, open war has got its implications. హ్మ్. Both are nuclear powers. హ్మ్. Now, nuclear power with a rational fellow, you can predict his behavior. హ్మ్. With a slightly irrational fellow, హ్మ్. like Pakistan, హ్మ్. ఏదో తెలుగులో సామెత ఉంది, పిచ్చోడి చేతిలో రాయిస్తే హ్మ్. వాడు ఎక్కడ వేస్తాడో మనకు తెలియదు. అంతే కదా. సో దట్ ఈస్ ద టైప్ ఆఫ్ థింగ్. హ్మ్. And with sort of egging by Pakistan or China or whatever it is, హ్మ్. they could escalate this. So one has to be very careful with this.